నమస్కారం. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మా సుభాష్ అన్నకి, అలాగే ఇక్కడ ఉన్న డైరెక్టర్ మా సాయికి, అలాగే కొత్త డైరెక్టర్ మా తమ్ముడు రాజీవ్ సిద్ధార్థకి, అందరికీ ఆల్. అలాగే ఈరోజు చాలా చక్కగా ఉన్నారు. వెరీ గంభీర్, చూడటానికి ఎక్కడో చూసామే అన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళని చూస్తుంటే. యాక్టింగ్ కూడా చాలా చాలా బాగా చేశారు. అండ్ పిల్లలు అందరూ క్యాస్ట్ అండ్ క్రూ చాలా చాలా బాగా చేశారు. అయితే ఇక్కడ మా రాజీవ్ సిద్ధార్థ్లో ఇంత టాలెంట్ ఉందని నేను ఇప్పుడే అనుకుంటున్నాను. యాక్చువల్లీ తను హీరో అనమాట. మాకు ఎప్పుడు నేను అనుకుంటా ఉంటాను కార్తికేయ లాగా RX100 హీరో లాగా ఉంటాడు అని చెప్పేసి మేము ఎప్పుడు అనుకుంటా ఉంటాం. నాకు ఒక వినోద్ ఫిల్మ్ అకాడమీ అని ఒక ఫిల్మ్ అకాడమీ ఉంది. దానికి ఎప్పుడు తమ్ముడు వస్తూ ఉంటాడు, మాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. తన తరఫు నుంచి కొంతమంది ఆస్పైరింగ్ యాక్టర్స్ని నేర్చుకోవడానికి నన్ను రికమెండ్ చేస్తూ ఉంటారు, నాకు పంపిస్తూ ఉంటారు. అలాంటి మంచి మనిషి మా రాజీవ్ సిద్ధార్థ్. తను చేసిన ఈ ప్రాజెక్ట్ బాగా సక్సెస్ అయ్యి మంచి పేరు రావాలని, ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలని, ఇంకా ఇక్కడ చిన్నారుల్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే చిన్నతనంలోనే బీజం పడుతుంది ఎవరికైనా సరే. ఏది మనం ఏమవ్వాలి, ఏం చేయాలి అనేది చిన్నతనంలోనే బీజం పడుతుంది. అలా బీజం పడే టైంలో వాళ్ళకి యాక్టింగ్ పట్ల, డ్యాన్స్ పట్ల ఇంత అభిరుచి ఉన్న వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ముందుకు నడిపిస్తే రేపొద్దున వాళ్ళే సూపర్ స్టార్ మహేష్ బాబుని అవ్వచ్చు. ఒకసారి కృష్ణ గారు అలా ప్రోత్సహించబట్టే మహేష్ బాబు గారు చిన్నతనంలో ఇంతప్పటి నుంచే యాక్టింగ్ చేసేవాడు, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఏమయ్యారు, వాళ్ళు సూపర్ స్టార్లు అయ్యారు. అట్లా మీరు ప్రోత్సహిస్తూనే ఉండండి. వాళ్ళకి ఇష్టమైన రంగంలో వాళ్ళని ప్రోత్సహిస్తే మంచి మంచి ఆర్టిస్టులు, మంచి మంచి డాన్సర్లు, మంచి మంచి డైరెక్టర్లు తయారవుతారు. ఎందుకంటే నేను కూడా అలా వచ్చినవాడిని. ఆ ఏజ్ నుంచే యాక్టింగ్ చేసుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాం. వన్స్ అగైన్ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మన ఈ జాన్ సినిమాని అందరూ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మ్యూజిక్ డైరెక్టర్ రామ్ చరణ్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం.